నమస్తే. నిన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ పైన పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన కొన్ని హాట్ కామెంట్లు చేయడం జరిగింది. ఆయన చేస్తున్నటువంటి యాత్ర పైన కాంగ్రెస్ పార్టీ పైన ఆయన కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేయడం జరిగింది. వాళ్ళ పార్టీని దేవుళ్ళ పార్టీ అంటూ బీజేపీ పార్టీని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా కాంట్రవర్సీ కామెంట్ కూడా చేయడం జరిగింది. మీ బ్రతుకు బిచ్చపు బ్రతుకు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను సైతం కూడా విమర్శించినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వస్తే అని చెప్పేసి కూడా నిన్న ఆయనే ఛాలెంజ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా వార్డ్ మెంబర్ గా గెలవనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయనే వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు, ఆయన కరీంనగర్ లో ఎవరు కూడా గుర్తుపట్టేటువంటి స్థితిలో లేడు అన్నటువంటి విమర్శలు కూడా ఆయన చేయడం జరిగింది. మాట్లాడదాం వీటన్నిటి పట్ల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి సంధ్యా రెడ్డి గారితో. అక్క నమస్తే. నమస్తే. సో ముందుగా మీ పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన నిన్న బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆయన యాత్రను ఉద్దేశిస్తూ ఆయనకు గన్మెన్లు కావాలన్నటువంటి సోకు బాగా ఉంటది. సో అందుకనే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలపైన విమర్శలు చేస్తా ఉన్నాడు. కరీంనగర్ లో ఆయన గుర్తుపట్టేటువంటి వ్యవహారమే లేదు, ఆయన ఎవరు కూడా గుర్తుపట్టేటువంటి పరిస్థితుల్లో లేడు. వార్డు మెంబర్ గా గెలవనటువంటి వ్యక్తికి ఇలా రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది, ఓట్ల చోరుకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేసినారు. సో ఈ విమర్శలు ఎట్లా చూసుకుంటారు? ఒకటి తమ్ముడు, అంటే ఆయనను చాలా మంది జోకర్ సంజయ్, గుండు సంజయ్, తొండి సంజయ్ అంటారు. కానీ మరి అది కూడా ఆయనేనా కాదో నాకైతే తెలియదు. ఒక్కసారి మీరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఈయన తమ్మి బండి సంజయ్ అంటే ఆయన మీకు తెలియదు, ఆయన కేంద్ర మంత్రి కదా. ఈయన తొండి సంజయ్, గుండు సంజయ్ అంటారు. ఈయనకు వారాలు కూడా తెలియదు. ఈయన కేంద్ర మంత్రి, మహేష్ గౌడ్ గురించి ఈయన మాట్లాడతాడా? ఈయన ఒక్కసారి చూడు, అసలు మా మహేష్ అన్నని గుర్తుపట్టడం కాదు, ఈయన ఎవరన్నా గుర్తుపడతారు? ఆయనని చెప్పుకుంటుండు. మీరు ఒక్కసారి చూసినట్టయితే అసలే పైన బొచ్చులేదు నాకు, ఇంకా దుమ్ము ఏర్పడతాయి నాకు. కొంచెం సిగ్గుండి మాట్లాడుతున్నాడా? నేనే బండి సంజయ్ అని జనాలను నువ్వు చెప్పుకుంటున్నావు. ఒక గౌడు బిడ్డ పిసిసి అయితే ఓర్చుకోలేక ఆయన పాదయాత్ర చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మరథం పడుతురు ప్రజలు. గౌడ సంఘాన్ని అవమానించినట్టు ఇవాళ బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయనను అవమానించినట్టు కాదు, ఇవాళ యావత్ గౌడ సంఘాలందరినీ కూడా అవమానించినట్టు. నువ్వు బీసీవే కదా, టోటల్ బీసీలను కూడా అవమానించే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. పాన్ పరక బ్యాచ్ వీళ్ళు కూడా మహేష్ గౌడ్ గారి గురించి మాట్లాడతాడు ఆయన. నేను ఒక్కటే సవాల్ విసురుతున్నా, ఇదే తొలి వెలుగు వేదికగా మా మహేష్ గౌడ్ అన్న నేను తీసుకొని వస్తా, బండి సంజయ్ రమ్మంటున్నా, ఆయనతో ఒక 10 నిమిషాలు మాట్లాడమని చెప్పండి. నేను ఒక్కటే సవాల్ విసురుతున్నా, తెలుగే సక్క రాదు బండి సంజయ్కి, ఏం భాష మాట్లాడతాడు? ఈ మహేష్ గౌడ్ గారు హిందీ, ఇంగ్లీష్, తెలుగు ధారాళంగా మాట్లాడతారు. ఆయన ఒక రాజకీయ పార్టీ కాదు, ఆయన ఉన్నంత విద్యావంతుడు, ఇవాళ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే తోలు తీస్తాం. నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అంటే తెలంగాణ రాష్ట్రంలో నీ కరీంనగర్ నీ నోడు గుర్తుపట్టాడు. ఇవాళ మహేష్ గౌడ్ గారు అంటే 29 రాష్ట్రాలలో 100% ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు. మరి ఆయన గురించి నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే కేంద్ర మంత్రి అయి ఉండి కనీసం తెలంగాణ రాష్ట్రంలో నేను ఎవరు గుర్తుపట్టాడు? మరి రాండి మీరు ఒక్కసారి మహేష్ గౌడ్ గారితో పోటీ పడండి మీ లాంగ్వేజ్ లో. ఆయన ఇవాళ ఒక్కటే చెప్తున్నాను తమ్ముడు, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎంత సౌమ్యంతుడు అంటే ఆయన మాట్లాడే విధానం అన్ని వర్గాలు ఎవరిని కాంట్రవర్స్ చేయడు, అన్ని వర్గాలని ముందుకు తీసుకొని వెళ్తారు. ఇవాళ ఒక పిసిసి అధ్యక్షుడిగా 100% న్యాయం జరిగింది. ఆ పిసిసి అనే హోదాకి న్యాయం చేస్తుండు మహేష్ కుమార్ గౌడ్. అతని గురించి కూడా ఈ బండి సంజయ్ జోకర్ మాటలు మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాడో తెలియదు. వార్డ్ నెంబర్ గెలవనోడు అంటున్నాడు కదా, మాట్లాడే విధానం అంటున్నా. ఆయన ఇవాళ పాదయాత్ర 2వ విడత కూడా కంప్లీట్ కాబోతుంది. బండి సంజయ్కి నేను ఛాలెంజ్ ఇస్తున్నా, నువ్వు పాదయాత్ర స్టార్ట్ చేయి, చూద్దాం నీకు జనాలు వస్తారేమో. ఇవాళ ఒక వ్యక్తి, ఒక పిసిసి, మేము అధికారంలో ఉన్నాక కూడా మా పిసిసి గారు మీనాక్షమ్మతోని పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇవాళ యాజ్ ఏ ఒక ఎమ్మెల్సీగా, ఒక పిసిసిగా
సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. రోజుకి 24 గంటలలో 18 గంటలు కష్టపడుతున్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇలా ప్రతి ఒక్కరిని మహిళలకు పెద్దపీటను వేస్తున్నాడు. రైతుల సమస్యలు తెలుసుకుంటాడు. విద్యార్థి దశ నుంచి వచ్చిండు కాబట్టి విద్యార్థులు కూడా న్యాయం చేయమని ప్రతిసారి సీఎం గారికి చెప్తున్నాడు, అధిష్టానం చెప్తున్నాడు. ఒక పక్కన ఆయన చేస్తున్నటువంటి యాత్ర కేవలం గన్మెన్లకి, అంటే గన్మెన్ల సోక్ ఎక్కువ ఉంటది మహేష్ కుమార్ గౌడ్కి. ఎప్పుడు కూడా 4 గన్మెన్లు ఉంటే అదొక సోక్గా భావిస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి బీజేపీ పార్టీ నేతలపైన విమర్శలు చేస్తే కొంత దాడులు గిడులు చేసినట్టయితే ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఆయన గన్మెన్లను కల్పిస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ పార్టీ నాయకుల పైన విమర్శలు చేస్తున్నాడు అనేది ఆయన యొక్క ఒక్కడు తమ్ముడు. ఆయన విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పటికీ సింపుల్ గాంధీ భవన్ కి రోజు అంటూ ఉండదు. బండి సంజయ్ ఎప్పుడన్నా పోతాడా బీజేపీ ఆఫీస్ కి? ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్ ఇడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? పని ఉన్నప్పుడు పని చేసుకుంటాడు, సాయంత్రం అయినా ఒక పూట ఇట్లో 10 నిమిషాలని వచ్చిపోతాడు. ఆయనకు గన్మెన్ల షోక్ ఉన్నోడైతే ఆయనకు అసలు గన్మెన్ నాకైతే కనిపించలేదు. మరి మేము పొద్దున్న లేస్తే గాంధీ భవన్ లో చూస్తాం, మాకైతే కనిపించలేదు. అలాంటి వ్యక్తే కాదు. నేనే అడుగుతున్నా, అసలు మాధవి అయితే ఏం పొడిచిందిరా, ఏం పొడిచింది అని చెప్పి Z+ ఇచ్చింది ఆమెకి. అంటే మీరేమో డ్రామాలు ఆడతారు. మొన్న రఘునందన్ రావు నా మీద ఏదో దాడి చేస్తున్నారు, నాకు నక్సలెట్ల నుంచి ఏం పొడిచిరని నక్సలెట్లకి వెళ్ళి వచ్చింది. ఇదంతా డ్రామా. దేనికోసం? గన్మెన్ల షోకు మీ బీజేపీలకు ఉంటది. ఇవాళ బండి సంజయ్ మరి ఇవన్నీ అల్చల్ చేస్తున్నారని టీవీలు ఇప్పించుకుంటాడు ఆయననే. ఇట్లా అల్చల్ చేసి నా మీద ఇది వచ్చింది, నాకు రాంగ్ కాల్స్ వచ్చినాయి, నాకు భద్రత పెంచడం మీరు కావాలంటారు. మేము ఇలా మీకు కావాలి గన్మెన్లు కేంద్రం నుంచి అని చెప్పేసి పెద్ద అల్చల్ చేస్తావు. ఎత్తి మీద బొచ్చులైన నువ్వు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి నువ్వు మాట్లాడతావు. ఇవాళ గౌడ సమాజం మీరందరూ కూడా ఆలోచించండి. ఒక బీసీ బిడ్డను అవమానిస్తున్నాడు. బండి సంజయ్కి ఒకటే చెప్తున్నా, నేను రాజకీయంగా విమర్శించు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు. ఒక కేంద్ర మంత్రి అయ్యా, నువ్వు వార్డు నెంబర్ కావు, ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఒక పిసిసి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రంలో సీఎం తర్వాత ఒక సీఎం లాంటి వారు. ఇవాళ రఘునందన్ రావు గారు మీ బీజేపీ పార్టీలో గన్మెన్ల షోకు మీకుంది. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా గన్మెన్లు కూడా లేకుండా సీఎం గారు ఎక్కడంటే అక్కడ వెళ్తున్నారు. మీరు సామాన్య కార్యకర్తగా మీరు చూడండి గన్మెన్లు. మొన్న ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ పోయినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక గన్మెన్ లేకుండా వస్తుందని చెప్పిండు. అంత దమ్ము ధైర్యం అంత సవాల్ ఉందా? బండి సంజయ్ని లేకపోతే కిషన్ రెడ్డి గారిని లేకపోతే వీళ్ళందరూ కూడా ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీ టచ్ చేయమనండి. ఆ దమ్ము ఉండదు మీకు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. నోరు అదుపులో పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత కన్వాయ్ ఉండే, ఎంత అది ఉండే. సింపుల్ గా అదే కారు, అదే దాంట్లో అదే వ్యక్తి, అదే. ఎక్కడున్నారండి గన్మెన్లు? భద్రతా దృష్టిలో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు తప్ప ఆయన ఉండాలే షోకే లేదు. ఆయన మామూలుగా అదే ఇంట్లో ఉన్నారు, అదే కారు ఉంది, అదే గన్మెన్లు. సో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రామాలు ఆడుతా ఉన్నారు. సో నమాజులు చేస్తా ఉన్నారు, నెత్తి మీద టోపీ పెట్టుకొని మసీదులకు వెళ్తా ఉన్నారు, ఇఫ్తార్ విందులు ఇస్తా ఉన్నారు అంటూ ఆ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కొంత వల్గర్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. సో మీ బ్రతుకులంతా కూడా బిచ్చపు బ్రతుకులు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఆయన భాషనే లత్కోర్ భాష. మా మాయి బిచ్చ బతుకులు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే చరిత్ర కలేజ బండి సంజయ్ ఉందా? బండి సంజయ్ పుట్టినప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బండి సంజయ్ ఏడున్నాడు, పుట్టిండా? అలా చరిత్ర గురించి మాట్లాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవయ్యా. నాకు అనాలంటే నువ్వు కేంద్ర మంత్రివి, ఆ పదవికి నేను ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాను, మీకు కాదు. మీరు ఎట్లా పడితే అట్లా నోరుకి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కాదు. మీరు డ్రామాలు ఆడతారు. మీరు అన్ని చూడండి ఒకసారి. ఎక్కడికి మధ్యలో కొత్త వీళ్ళు అది పైన క్యాప్ పెట్టుకుంటారు, ఎక్కడ కొత్త తలపాగా కట్టుకుంటారు. అంటే పోట్ల కోసం ఎన్ని డ్రామాలైనా ఆడతారు వీళ్ళు. మేము ఆడం. మేము ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని ప్రతి స్వేచ్ఛగా బతికే రైట్ మనకు రాజ్యాంగం కల్పించిందని ప్రజలలోకి వెళ్తాను తప్ప ఓట్ల కోసం మీరు జనాలను ఎంత రెచ్చగొడుతున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీస్ దగ్గర మొన్న పెద్దమ్మ టెంపుల్ దగ్గర దాని గురించి మీరు తెలుసు. దాని కేంద్ర మంత్రి వచ్చిండు, ఆయన ఎవరైనా మన కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, రాడు. బండి సంజయ్ రాడు. ఈడ గుడి అనగానే ఊరికొస్తారు. దేవుడు అంటే వీళ్ళే అన్నట్టు. ఆడ దేవుడు, మా మోడీ దేవుడు, ఆడ దేవుడు. ఎవరికి దేవుడు? ఆయన దేవుడు అని చెప్పండి. దేవుడు మీరు ఒక్కరేనా? అంటే మేము దేవుళ్ళని మేము పూజించమా? మీకెంతసేపటికి ఎలక్షన్, జనాలను రెచ్చగొట్టాలి, ఓటు బ్యాంకు వాడుకోవాలి. రాముడు అంటారు, ఓటు అంటారు, రాముడు అంటే ఓటు అంటారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది. యా చరిత్ర ఉంది మీకు? 70 సంవత్సరాల చరిత్రలో మీరు ఏమేలుగా పెట్టిరని చెప్పు. 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే పిల్ల బచ్చగాను నువ్వు. వాస్తవానికి ఇవాళ నువ్వు మాట్లాడినా కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను కూడా మాట్లాడొద్దు, కానీ మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడతాం. ఇప్పుడు ఈ చేయి చూపించినప్పుడు 4 ఏళ్ళు మనకి చూపిస్తాయి.
కాబట్టి మాట్లాడుతున్నా. ఎందుకంటే అదుపు తప్పి మీరు మాట్లాడినప్పుడు అదుపు తప్పి మేము కూడా మాట్లాడతాం. ఇప్పుడు యాజ్ ఏ ఒక జనరల్ సెక్రటరీగా పార్టీని అన్నప్పుడు 100% మేము పార్టీ నుంచి రిప్రజెంటేటివ్ ఉంటాము, మీకు సమాధానం చెప్తాం. మేము వ్యక్తిగత కక్షలు అది గాను రాజకీయ పరంగా మీరు రండి. మీరు వ్యక్తులను దూషించడమో కాంగ్రెస్ పార్టీని దూషించడం, కాంగ్రెస్ పార్టీకి గన్మెన్ల గురించి కాదు. ఇవాళ గన్మెన్లు లేకుంటేనే కదా ఇందిరాగాంధీ గారిని షూట్ చేసి చంపేసింది. అంటే ఎవరు? రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి తమ్మి ఏ గన్మెన్లు ఉన్నారు? మీరు చూడలేదా? మేము అన్ని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇవాళ ఒక త్యాగాల కుటుంబం ఇలా కాంగ్రెస్ పార్టీ. మీరు ఏం త్యాగం చేసిండ్రు? ఏదో నీ అదృష్టం ఏంటో ఉండి ఏదో చేసి ఆ బీజేపీ ఏదో చేసి నేను కేంద్ర మంత్రిని చేసింది కానీ అది వాస్తవానికి నువ్వు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే నిలబడుతూ గెలిచిండ తమ్మి. ఎమ్మెల్యే గెలవనోడు కేంద్ర మంత్రి అయిందని ఫీల్ అవుతున్నాడు ఆయన. నువ్వు కేంద్ర మంత్రి అయ్యి ఏం బీక్తున్నావయ్యా? తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో పోటీపడు. మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఓట్లు పడతాయా? మీ బతుకులే అనేది మీరు చక్కగా చూసుకోరు. సో ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళండి, అసెంబ్లీని మొత్తం అంతా కూడా రద్దు చేసి మీరు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళండి. ఒకవేళ ఎలక్షన్స్లో కనుక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులని గ్రామాలలోకి వెళ్తే రాళ్లతో కొట్టి తరివేసేటట్టుగా ఉన్నారంటూ ఆయన ఆ కామెంట్ కూడా చేయడం. నేను కూడా సవాల్ విసురుతున్నా, వీళ్ళు ఎంపీలు 8 మంది రాజీనామా చేయమనండి, మళ్ళీ ఎలక్షన్లకు పోతే మేము కూడా పోతాం. ఇప్పుడు మేము కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. మరి ఈ 8 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోతే మేము కూడా పోతాం. మరి దానికి మీరు సవాల్ విసురుతున్నాం. నువ్వు రాజకీయ సన్యాసం ముచ్చుకుంటే ఏంది? లేకపోతే నువ్వు రాజకీయాలలో ఉంటే ఏమైనా తెలంగాణ ప్రజలకు ఒరిగిపోయేది ఉందా? లేకపోతే తెలంగాణ ప్రజలకు నీ వల్ల ఏమైనా వచ్చేది ఉందా? ఇప్పటివరకు కేంద్ర మంత్రి ఉన్నావు, ₹1 నన్ను తెచ్చినావా? ఏం తెచ్చినావు? ఏం నిధులు తెచ్చినావు? ఇంతకుముందు సహాయ మంత్రి ఆయన, సహాయ మంత్రి ₹1 ఎంపీ గుండి 8 మంది ఎంపీలు. మళ్ళీ ఈయన సహాయ మంత్రి, కేంద్ర మంత్రి, 29 రాష్ట్రాలకు రూపాయి దేనోడు, చెల్లని రూపాయి నువ్వు. మళ్ళీ వచ్చి ఇలా కాంగ్రెస్ గురించి నువ్వు మాట్లాడతావు. మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో ఒక పక్కన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా పెట్టేటువంటి సాహసం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ. సో ఎట్లా ఓడిపోతాం అన్నటువంటి భయంతో ఉంది. రెండో పక్కన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం మాత్రమే ఇప్పుడు ఏదో ఎన్నికల డ్రామా ఆడుతుందన్నటువంటి ఒక వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక నిర్వహించినట్టయితే చిత్తుగా ఓడిపోతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒకటే తమ్ముడు, బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలల్లో కనీసం 10-20 మంది జడ్పీటీసీలు కూడా లేరు, జెండా కట్టేటోడు కూడా లేడు. మీకు చిత్తశుద్ధి ఉంది, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు అందరు కలేజా ఉంటే మీరు సర్పంచ్ నిలబడి గెలిపిరి. వద్దనే ఎవరంటారు? ఉట్టి మాటలు కాదు. ఎప్పుడైనా బీజేపీ సర్పంచులు కానీ గెలిచినట్టు ఇక్కడ చరిత్రలో ఉందా? చెప్పండి మీరే. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు సరే ఎమ్మెల్యేలు ఉన్న ప్లేస్లలో ఒకరో ఇద్దరో అటు ఇటు అయిండ్రేమో తప్ప బీజేపీకి అంత సీన్ సితారా లేదు. వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. వీళ్ళు 8 మంది ఎంపీలు ఉండి యూరియా గురించి కనీసం వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ధర్నా చేస్తే కూడా వీళ్ళు తెలంగాణ ఎంపీలుగా గెలిచి వీళ్ళ చక్కదనాలకు తెలంగాణ రైతన్నలు బాధపడుతుంటే యూరియా కోసం ధర్నాలో పాల్గొనలేని అసమర్థులు ఈ ఎంపీలు. తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు అసమర్థులు, బీజేపీ ఎంపీలు. అలాంటి వ్యక్తుల గురించి మనము ఎక్కడ పోతున్నాం? వీళ్ళకైనా మనం ఓటేసి గెలిపించుకుందాం అన్నది. ఇవాళ తెలంగాణ నుంచి గెలిచిన మీరు ఎంపీలు, యూరియా అనేది రైతులకు, తెలంగాణ బిడ్డలకు, పక్క రాష్ట్రం గురించి కాదు. తెలంగాణ యూరియా ఇచ్చేది అనేది మీ అబ్బ సొమ్ము కాదు, మీ అయ్యే సొమ్ము కాదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ యూరియా ఇవ్వాలి. అలాంటి వ్యక్తులు మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడతాం. ఇవాళ ప్రియాంక గాంధీ అరెస్ట్ అయ్యి ఒక ఆడబిడ్డగా ఆమె ఎంత దీక్ష చేసింది, ఎంత ధర్నాలు చేసింది, ఆమెను చూసి సిగ్గు తెచ్చుకోండి మీరు. సో పిసిసి అధ్యక్షుడిగా ఆయన నియమించినటువంటి వ్యక్తులే చెప్పుతో కొట్టుకునేలాగా ఉంది ఇప్పుడు వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో. నవ్వుకుంటా ఉన్నారు ఆయన పిసిసి అధ్యక్షుడు అంటేనే అంటూ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే నాకు ఫోన్ చేసి చెప్పింది అన్నటువంటి ఆ ఉద్దేశాన్ని కూడా నిన్న ఆయనే చెప్పడం జరిగింది. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ యొక్క నియామకం సరైనది ఒకటి చెప్పనా? పాదయాత్ర మహేష్ గారు పాదయాత్ర పెట్టినప్పుడు నేను ఒంట్లో వణుకొచ్చింది బండి సంజయ్కి. కాబట్టే పిచ్చి అయిపోయి బ్రోకర్ మాటలు మాట్లాడుతుండు. మరి ఫోన్ చేసినోడు ఎవడో, ఈయన చెప్పినోడు ఎవడో వాడిని అడగాలి. మమ్మల్ని అడిగితే ఎట్లా? తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు బీసీగా ప్రతి సంఘాలకి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పిసిసి కార్యవర్గంలో బీసీలకు 68% ఇచ్చిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు. పాత కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు ఒక భరోసానిచ్చి, ఒక బాధ్యత ఇచ్చి ఈరోజు ముందుకు నడిపించి వ్యక్తి. అలాంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరినన్నా బూతులు తిట్టిండు అనేది ఎక్కడన్నా నాకు చూపించండి, ఇలా విమర్శించిండు అని చూపించండి. ఆయన నోరు తెరిసి ఎవరిని కూడా
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మాట్లాడని వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే పిసిసి బీసీ ముద్దు బిడ్డ. ఆయన గురించి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు అంటే ఆకాశం మీద ఉంచితే మన మీదనే పడుతుంది. గజన్ లాగా మారిపోయాడు, గజన్ లాగా మహేష్ కుమార్ గౌడ్ మారిపోయాడు. ఆయనకు ఏం మాట్లాడుతా ఉండో ఇలా మాట్లాడింది, రేపు గుర్తుంటే రేపు మాట్లాడింది. నేను ఇప్పుడే చెప్పిన గజన్ లాగా అంటే ఇప్పుడు నా పేరే నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలుసా అని చెప్పేసి ఇందాక వీడియో చూపించిన. ఆయన మాట్లాడుతున్నాడు, గజన్ లాగా మాట్లాడుతున్నాడా? సరే, నేను మళ్ళీ కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, మరి గాంధీ భవన్కి వస్తాడా, లేకపోతే ప్రగతి భవన్కి వస్తాడా, లేకపోతే మీ బీజేపీ ఆఫీస్కి రామా? మా మహేష్ గారు వస్తారు. మహేష్ గారిని తీసుకొని మేము వస్తాం, ఒక 1/2 అవర్ కూర్చొని ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడండి. గజిన్ లాగా నువ్వు మాట్లాడతావా, తను మాట్లాడతారా అనేది ప్రజలకు తెలుస్తుంది కదా. మీలాగా స్క్రిప్ట్ చూసుకొని, మీలాగా నెత్తులు చూసుకొని, మీలాగా బొచ్చు చూసుకొని నేను ఇది కదా నన్ను గుర్తుపడతారా అని చెప్పి ఈ జోకర్ వేషాలు మహేష్ గారు ఉందాగా ప్రవర్తిస్తాడు. ఆయన ఒక ఉందాతనమైన వ్యక్తి, పిసిసికి 100% అర్హుడైన వ్యక్తి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు. మీరు ఏది మాట్లాడినా కూడా ఒక బీసీ బిడ్డను అవమానించినట్టే. బీసీలకు పెద్ద పీటనేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చాలా చక్కగా మహేష్ గారు ప్రతి ఒక్కరిని ఎంత ఆప్యాయంగా పిలుస్తారంటే అండి, నేను చెప్తున్నాను కదా ఈ వేదిక ద్వారా, నేను లైవ్ చూశాను, తన సమక్షంలో పనిచేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను మీరు ఎక్కడైనా కాంట్రవర్ట్ చూసారా? ఎక్కడైనా మహేష్ ఇట్లా అన్నాడు, మహేష్ గారు ఇట్లా చేసిండ్రు, పిసిసి గారు ఇట్లా మాట్లాడుతున్నారు, ఓట్ల చోరీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవునండి, అది ఓట్ల చోరీ దేశవ్యాప్తంగా అక్కడ మాకు అనుమానం వచ్చినప్పుడు మేము చెప్తాము, నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. అయితే ఆయన మాట్లాడినంత మాత్రం ఆయన మీద విమర్శలు చేస్తావా? ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తా? నాలుక నీకే ఉందా ఎట్లా పడితే అట్లా విమర్శలు చేయడానికి? అంటే కరీంనగర్ లో ఉన్నటువంటి వ్యక్తులు, అంతేకాకుండా 8 మంది ఎంపీలు ఇలా ఓట్లు చోరీ చేసి గెలిచిండ్రు అనేటువంటిది ఆయన. అవునండి, మాకు అనుమానం ఉంది. గతంలో మనం చాలా మంది మాకు అనుమానం ఉన్నప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా, వాటిని ఏరేయొచ్చు కదా అనేది ఆయన అభిప్రాయం. కేంద్రంలో మా గవర్నమెంట్ ఉందా? ఇక్కడ రాష్ట్రంలో అయితే ఉంది కదా. ఇప్పుడు రాష్ట్రంలో మేమున్నా, ఇప్పుడు కేంద్రం నుంచే కదా ఇప్పుడు మేము బీసీ బిల్లు పెట్టినాం. ఎవరు పాస్ చేయాలండి? ఎవరు చేయాలి? కేంద్రమే చేయాలి కదా. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు బీసీల గురించి? మాట్లాడితే మైనార్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ పొద్దున్న లేస్తే మైనార్టీ దాంట్లోకి పోతారు, తలపాది క్యాపులు పెట్టుకుంటారు, మస్జిద్లకు పోతారు, ఓట్లు అంటారు, సలాం అలైకుం భయ్యా అంటారు, అన్ని అంటారు. బయటకు వచ్చేమో మళ్ళీ ముస్లింలు మన 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 రాష్ట్రంలో అంతర్భాగమే కాదని చెప్తారు. ఏంటంటే ఇది మాట్లాడేది? వీళ్ళ మాట్లాడేది ఒక సెక్యులరిజం ఒక్కటే. ఏదైనా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకి న్యాయం చేస్తుంది. చాలా చక్కగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, ప్రజాపాలన నడుస్తుంది. ఇలాంటి వాళ్ళు గాలిలో వస్తుంటారు, గాలిలో పోతూనే ఉంటారు, గాలి మాటలు మాట్లాడుతుంటారు. ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే మాత్రం బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల సంజయ్ రెడ్డి గారు అయితే కొంత సీరియస్ గానే మరోసారి బండి సంజయ్కి వార్నింగ్ ఇస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన పిసిసి అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ ఇటీవల బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ని ఉద్దేశిస్తూ ఆయనే కొన్ని ఓట్ల చోరుకు సంబంధించిన విషయాన్ని మాట్లాడడంతో బండి సంజయ్ గారు చాలా అంశాలను కూడా, అంటే ఒక వార్డు మెంబర్ గా గెలవనటువంటి వ్యక్తి ఈ రోజు ఓట్ల చోరు గురించి మాట్లాడడం హాస్యాస్పదం అన్నటువంటి అంశాలతో పాటు గజిన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. సో అన్నటువంటి ఆ అంశాలను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వీటన్నిటి పట్ల బండి సంజయ్ గారు ఇమీడియట్ గా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఒక కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నటువంటి అంశాన్ని సంజయ్ రెడ్డి గారు అయితే చెప్తాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.